రాయలసీమ రైతుల్ని మోసం చేసిన ఘనత వైఎస్ జగన్కే దక్కుతుందని కర్నూలు జిల్లా కోడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి విమర్శించారు. కర్నూలు సమీపంలోని రుద్రవరం గ్రామంలోని హంద్రనీవా కాలువను ఎమ్మెల్యే పరిశీలించారు. కాలువలో నీరు పుష్కలంగా ఉన్నప్పటికీ సాగునీరు రావడం లేదని వైసీపీ నాయకులు అసత్య ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. కూటమి ప్రభుత్వంలో 3,800 కోట్ల రూపాయలు ఖర్చు చేసి మల్యాల నుంచి పులివెందుల వరకు రైతులకు సాగునీరు అందించామని ఎమ్మెల్యే గుర్తు చేశారు. రాయలసీమకి ఎవరైనా అన్యాయం చేశారంటే అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే. 5 ఏళ్ల పాలనలో ఈ రాష్ట్రాన్ని విధ్వంసకరంగా చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. మా నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చాక సాక్షాత్తు ఇప్పుడే ఇక్కడ ఉన్నటువంటి హంద్రీనీవా, ఈ హంద్రీనీవాకి మా యొక్క ప్రభుత్వం వచ్చిన తర్వాత 3,800 కోట్లతో దీనికి ఖర్చు పెట్టి దాదాపు పులివెందులకి అంటే మల్యాల ఎత్తిపోతల పథకం నుంచి పులివెందులకి ఈరోజు సాగునీటిని అందిస్తున్నాము. అంటే అది మా యొక్క కూటమి ప్రభుత్వం. నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన వెంటనే 19 నెలల కాలంలోనే దాదాపు 8,000 కోట్ల రూపాయలతో సాగునీటికి ఖర్చు చేయడం జరిగింది. అలాగే ఈ తుంగభద్ర నదికి గేట్ల మరమ్మతులు కూడా చేసుకోలేక ఆ గేట్ల చేయలేకపోయిన వ్యక్తి మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి. కాబట్టి నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఆ గేట్లను మరమ్మతులు చేసి ఇమ్మీడియట్గా మరమ్మతులు చేయడం జరిగింది. ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడపాలంటే అలాగే సంక్షేమంగాని ఏదైనా చేయాలన్నా నారా చంద్రబాబు నాయుడు గారికి సాధ్యం.